హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ముందుగా ఒక కళ్ళం తీసుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్కలు, లవ మొగ్గలు, అలాగే వెల్లుల్లి రొప్పులు వేసుకొని బాగా దంచుకోండి. బాగా దంచిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని దంచుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరకాయలు తీసుకుని నాట్లు పెట్టుకోండి. బెండకాయలను తీసుకుని దాన్ని అటు ఇటు కట్ చేసి మధ్యలో ఒక నాటు పెట్టుకోండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక గిన్నెలోకి నానబెట్టుకోండి. ఒక పెద్ద కడాయి తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక పక్క చేప ముక్కలు అనేవి నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. చింతపండు గుజ్జు అనేది బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. మసాలా, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, బెండకాయలు ఇవన్నీ ఒక పక్కన ఉంచుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలా అనేది దాంట్లో వేసేసి కదుపుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఏగనివ్వండి. ఒక పక్క వేరే గిన్నెలోని చేప ముక్కలు వేసేసి దాంట్లోకి చిటికెడు పసుపు, రాళ్ళుప్పు తీసుకోండి. సాల్ట్ కన్నా రాళ్ళుప్పు అయితే టేస్ట్గా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా నేను చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోండి. తర్వాత మసాలా అనేది బాగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అనేవి వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి దగ్గరికి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత చింతపండు అనేది గుజ్జు తీసేసుకొని దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఆ చింతపండు గుజ్జు అనేది దాంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దగ్గరికి ఉడకనివ్వండి. అంతేనండి, చాలా సింపుల్గా చేపల పులుసు అనేది వండేసుకోవచ్చు. తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.